మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పాలు తెచ్చేటటువంటి అనర్థాలు. నిజానికి ఆయుర్వేదంలో ఈ పాలని జీవనీయం అంటారు. అంటే ఒక జీవితానికి సరిపడా అంశాలను ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన పదార్థం అని. అందుకే పంచామృతాల్లో పాలను చేర్చారు. కానీ ఆ పాల తాలూకు అర్థమే మారిపోయింది. దీన్ని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రపంచం తాలూకు ఆ మాయలో పడి కొట్టుకుపోతూ ఉంది. ఆధునిక విజ్ఞానం పేరుతో మన జీవితాల్లోకి ప్రవేశించిన ఆహారపు అలవాట్లు మనల్ని తెలియని అనారోగ్యపు అగాధంలోకి తోస్తున్నాయి. ఒకప్పుడు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడిపిన మన జీవితాలు ఇప్పుడు నకిలీ పాలు, రసాయనాలు, రుచిని మాయ చేసేటువంటి పదార్థాల మధ్య బందీ అయిపోయాయి. మన పూర్వీకులు అనుసరించినటువంటి ఆయుర్వేద జీవన విధానం ఎప్పుడో కనుమరుగైపోయింది. దాని పర్యవసానమే ఇప్పుడు మన చుట్టూ కనిపిస్తున్న వేల వేల రోగాలు, అసలు పేర్లే తెలియని రోగాలు, అకాల మరణాలు ఇవన్నీ కూడా. మన ఆహారంలో నిజానికి విషం అనేది బాగా కలిసిపోయింది. మనం మన చేతులతోటే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ విషవలయం నుంచి బయటపడాలంటే మన జీవనశైలిని పూర్తిగా మళ్ళీ మనం మార్చుకోవాలి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది బయోటెక్నాలజీ పేరుతోటి జరిగేటటువంటి పాల వ్యాపారం గురించి. ఆధునిక విజ్ఞానంలో ఉండేటటువంటి జీవ సాంకేతికత అంటే బయోటెక్నాలజీ అనబడేటటువంటి ఒక భయంకరమైన ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా విశ్వంలాగా వ్యాపించింది. దీంట్లో భాగంగా అధిక పాల ఉత్పత్తి కోసం ఆ మధ్య గ్రీన్ రెవల్యూషను, వైట్ రెవల్యూషన్ అంటారు దీన్ని. అధిక పాల ఉత్పత్తి కోసం ఆవులకి ఆక్సిటోసిన్, ఈస్ట్రోజిన్ లాంటి హార్మోన్ అని ఇంజక్షన్ల కింద ఇస్తున్నారు. సాధారణంగా 15 లీటర్లు మాత్రమే పాలిచ్చేటువంటి ఆవు ఈ హార్మోన్ల వల్ల 20 లీటర్ల వరకు పాలిస్తూ ఉంది. ఈ పాలని సంపూర్ణ ఆహారం అంటే కంప్లీట్ ఫుడ్ అని వైజ్ఞానిక పుస్తకాల్లో రాసి అందరి నమ్మకాన్ని గెలుచుకుంటున్నారు. మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి గోమాతకు సంబంధించినటువంటి గొప్ప విలువలను పక్కన పెట్టేసేసి కేవలం పాల కోసం, వ్యాపారం కోసం ఈ గోవుల్ని నానా రకాలుగా హింసిస్తూ వాటికి హార్మోన్లు ఇస్తూ ఇలాగ రకరకాలుగా వాటిని హింసిస్తున్నారు. ఇది ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తప్పు. ఎందుకంటే ఆయుర్వేదంలో చరక సంహితలో ఒక కర్రీ ఆవు అంటే నల్లగా ఉండేటువంటి ఆవు, దూడగలిగినటువంటి ఆవు నుంచే ఈ పాలను సేకరించాలని చెప్పారు. అది కూడా అవసరాల కోసం. ఆయుర్వేదంలో గోవుని ఒక పవిత్రమైనటువంటి జీవి కింద, దాని పాలను అమృతం కింద పరిగణించారు. కానీ ఇలాగ రసాయనాలతో తయారు చేసినటువంటి పాలు అమృతం ఎలా అవుతాయి? ఈ సందర్భంగా తల్లిపాల తర్వాత ఆవు పాలైనా అన్న డౌట్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ప్రతి తల్లి తన బిడ్డకు పాలివ్వాలనేది ప్రకృతి నియమం. తల్లిపాలు బిడ్డకి సర్వోత్తమమైనటువంటి ఆహారం. కానీ ఈ నకిలీ పాల వ్యాపారంలో తల్లిపాలను నిర్లక్ష్యం చేయమని ప్రచారం మొదలైంది. అంటే 2 వారాలకే ఆ శిశువుకి పైపాలు ఇవ్వమని డాక్టర్లు సైతం సలహా ఇస్తున్నారు. తల్లిపాలు సరిపోకపోయినా లేకపోయినా పర్వాలేదు, మా దగ్గర ఈ ప్యాకెట్ పాలన్నీ ఉన్నాయి. ఇలాగా ఈ ప్రచారం అనేది మొదట్లో అమెరికాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించింది. కన్జ్యూమర్స్ కూడా అన్ఫార్చునేట్గా తల్లిపాలు పల్చగా ఉంటాయి, నీళ్ళుగా ఉంటాయి, అదే ఈ పాలు అయితే బాగుంటాయేమో అన్న అభిప్రాయంలో ఈ పాలను వాడుతున్నారు, పై పాలని. శరీరంలో ఉండేటువంటి హార్మోన్ల అసమతుల్యం అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ పాల వల్లనే వచ్చేటటువంటి మొదటి అతిపెద్ద సమస్య. ఇది వేల రకాల రోగాలకు దారితీస్తుంది. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యం ఏర్పడింది అనుకోండి, ఆయుర్వేదం ప్రకారంగా మన శరీరంలో 3 దోషాలు అంటే వాతం, పిత్తం, కఫ దోషాలు కూడా అసమతుల్యానికి లోనవుతాయి. దీంతో ఏం జరుగుతుంది? శరీరంలో అసహజమైన ప్రక్రియలు స్టార్ట్ అవుతాయి. అంటే సహజమైనటువంటి ప్రక్రియలు దెబ్బతింటాయి. ఉదాహరణకు చిన్నపిల్లల మూతి మీద మేసాలు వస్తూ ఉంటాయి. ఆడపిల్లల్లో చాలా తక్కువ వయసులోనే ఋతుస్రావం స్టార్ట్ అవుతూ ఉంది. వాళ్ళ చిన్నతనంలో ఉండేటువంటి ఆ బాల్యాన్ని హరించినట్టే కదా. ఉదాహరణకు 12 ఏళ్లకి మెచ్యూర్ అవ్వాల్సినటువంటి ఆడపిల్ల 8 ఏళ్లకు మెచ్యూర్ అయిందనుకోండి, వాళ్ళ బాల్యం అంతా మనం దోచేసినట్టే కదా. ఇలాంటి ఈ హార్మోన్ల అసమతుల్యత అనేది ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన ఆ తల్లుళ్ళు ఆ పాలు నిజానికి ఏ జీవికైనా కానీ తల్లిపాలు వాళ్ళకి ఆ జీవికి ఆహారం, అలాగే మన తల్లిపాలు మనకి ఆహారం. కానీ ఆవు పాలు మనకి ఆహారం ఎలా అవుతాయి? ఆవు పాలు దాని దూడకు మాత్రమే ఆహారం. నిజానికి ఈ విషయాన్ని ఎవరు పెద్దగా ఫోకస్ చేయటం లేదు. ఇదే సందర్భంగా చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఉంది. టీ, కాఫీ లాంటి విషతుల్యమైనటువంటి అలవాట్ల గురించి. పాలు వాడేటువంటి ఇంకొక ప్రధాన విధానం ఏంటంటే టీ, కాఫీలలో పాలని కాఫీ, టీలో వేసుకొని ప్రతి ఒక్కళ్ళు రోజుకి కనీసం 2 సార్లు తాగుతున్నారు. కానీ ఈ 3 పదార్థాలు అంటే పాలు, అలాగే షుగర్ అంటే చక్కెర, కాఫీలో ఉండే కెఫీను, టీలో ఉండేటువంటి కెఫీన్ అనేవి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు.
వ్యాపారం కోసం కోట్ల ఎకరాల అడవుల్ని నరుకుతున్నారు, కాఫీ టీ తోటలను పెంచుతున్నారు, అలాగే చెరుకు పంటను పండిస్తున్నారు, దాని నుంచి చక్కెరని ఉత్పత్తి చేస్తున్నారు. మన ప్రకృతిలో ఉండేటువంటి సహజ వనరులు ఉంటాయి, అంటే న్యాచురల్ రిసోర్సెస్, వీటిని నాశనం చేసి ఈ పదార్థాలను మనం వాడుకుంటున్నాం. ఆయుర్వేదంలో చక్కెరని అంటే గుణ విశేషం అన్న పేరుతోటి దీన్ని అతిగా వాడకూడదని చెప్తారు. అంటే ఏకరస భోజనం అనేది నింద్యం అంటుంది ఆయుర్వేదం. అంటే మనకి ఈ 6 రసాలు ఉంటాయి, ఈ మధురామ్ల లవణ కటు తిక్త కషాయ రసాలు అనేవి అన్నింటినీ సమానంగా తీసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్గా చక్కెరని ఎక్కువగా వాడేస్తున్నారు. దీంతో అది విషంగా మారుతూ ఉంది. చక్కెర అనేది మన శరీరంలో జీర్ణక్రియని కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గమనించారా, మనం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత ఫైనల్గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే పదార్థాలు కలిసి ఈ సుక్రోజ్ అంటే చక్కెర కింద మారతాయి. మనం ఏం తిన్నా సరే చివరికి రక్తానికి చేరవలసింది గ్లూకోజ్ మాత్రమే కదా. ఈ గ్లూకోజ్ని మనమే ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీ రూపంలో నోట్లో వేసేసుకుంటున్నాం. ఇక మన బాడీ ఇంకేం పని చేస్తుంది? మన బాడీ ప్రాసెస్ చేసుకొని ఫైనల్గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. మనం ఉదయమే వేసేస్తే ఇంకా శరీరానికి అది అదనపు ఇదవుతుంది, సమస్య అవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని, అంటే ఇమ్యూన్ సిస్టమ్కి చాలా ప్రమాదకరం. 1 చెంచా చక్కెర తింటే మన రోగనిరోధక శక్తి 6 నెలల పాటు క్షీణిస్తుందని ఈ మధ్య అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. అన్నిటికీ మించి ఇక్కడ చాలామంది ఈవెన్ హెల్త్ ప్రొఫెషనల్స్, మెడికల్ ప్రొఫెషనల్స్లో కూడా రోగాల వ్యాపారంలో ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే పిల్లల రోగనిరోధక శక్తి తగ్గిపోతే వాళ్ళు త్వరగా అనారోగ్యం పాలవుతారు. జలుబు, జ్వరం లాంటి సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. ఇలా అనారోగ్యానికి గురైన పిల్లలకి యాంటీబయాటిక్స్ వాడమని మళ్ళీ డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు. ఇండిస్క్రిమినేట్ యూసేజ్ అంటే మనం తినకూడని పదార్థాలు తినమని చెప్పి ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి మళ్ళీ మందులు ఇస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఒక వ్యాపారపు ధోరణి. వ్యాపారం కోసం ఈ ప్రపంచంలో ఆహారాన్ని కూడా ఒక వ్యాపార వస్తువు కింద మార్చేశారు. ఆఖరికి డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీలో సైంటిస్టులు, వీళ్ళు చెప్పేటటువంటి ఈ ముఖ్యమైన విషయాల్ని బయటికి రానివ్వట్లేదు. ఇది ఒక పెద్ద లాబింగ్ జరుగుతుంది. దీనివల్ల మన ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. ఆడవాళ్ళలో నెలసరి సక్రమంగా రావట్లేదు. అలాగే ఈ గర్భాశయాలలో గడ్డలు తయారవుతున్నాయి, ఫైబ్రాయిడ్స్. ఇంకా మూతి చుట్టూ మేసాలు వచ్చేస్తున్నాయి. రొమ్ములో గడ్డలు లాంటి సమస్యలు అన్నీ కూడా మనం తాగుతున్న టీ, కాఫీల వల్లనే వస్తున్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. పాలు తాగని 100 సంవత్సరాల క్రితం అంటే ఆడవాళ్ళకి ఇలాంటి రోగాలు ఉండేవి కావు. గమనించారా? కానీ ఈ రోజులలో ఈ పాలు, అలాగే కాఫీ, టీలు తాగటం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత అనేది పెరిగి అనేక రోగాలు వస్తున్నాయి. ఆయుర్వేదంలో ఈ సమస్యలకు పరిష్కారంగా సహజ సిద్ధమైన ఆహారం, జీవన విధానాన్ని సూచించారు. సరైన సమయానికి తినటం, అలాగే సరైన సమయానికి నిద్రపోవటం, సహజమైన ఆహారం తీసుకోవటం ద్వారా ఈ సమస్యలని చక్కదిద్దుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఈ వ్యాపార ప్రపంచం మాయలో పడి మన విలువైనటువంటి జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఈ విధానాలు పాటిస్తే మీరు అద్భుతమైన మార్పుల్ని చూడగలుగుతారు. అంటే నేచర్కి దగ్గరగా ఉండగలిగితే ఏ రకమైన భయాలు లేకుండా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి. మీ వైద్య నివేదికలు, ఈ పదజాలాలు అంటే టెర్మినాలజీలు, ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ చూసి భయపడకండి. వాటిని పక్కన పెట్టి సహజ సిద్ధమైనటువంటి మార్గాన్ని మీరు అనుసరించండి. నిశ్శబ్దంగా బానిసత్వాన్ని అంగీకరించే శరీరపు అవయవాల రోదనని మీరు వినాలి. వ్యాపారపు ఆ నల్ల మబ్బుల నీడను మరణిస్తున్న ప్రాణపు ఆ వెలుగును చూసి మీరు మేల్కోవాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక వరం. ఆ వరాన్ని మన చేతుల్లోంచి జారిపోనివ్వకూడదు. మనం జారిపోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవటం మన ధర్మం. ఈ విషయాల నుంచి బయటపడి కొత్త జీవితానికి మనం స్వాగతం పలకాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.